అభివృద్ధి చేసుకోలేకపోయినారు. ఈ రోజు నేను చిట్టయ్య వలస వెళ్ళాను. చిట్టయ్య వలస కనీసం రోడ్డు లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామం ఉందంటే చూస్తే చాలా బాధేసింది. అలాగే తులసిపేట కాలనీకి వెళ్ళాను. కాలనీ చాలా అధ్వానంగా ఉంది. తులసిపేట గ్రామంలో రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. ఈ చుట్టుపక్కల గ్రామాలు నేటికి 35 సంవత్సరాలుగా దొంగ ఓట్లు వేయించుకుని వాళ్ళ చేతకి వాళ్ళకి భయపెట్టి ఓట్లు వేయనివ్వకుండా చేసి అదిరించి బెదిరించి ఈ నిమ్మాడలో గ్రామ బహిష్కరణలు కూడా చేసినారట. నాయ బ్రాహ్మణులకి పనిచేసుకునేవారట. పాలు పెరుగు అన్ని వాళ్లే అమ్ముతారంట. ఆఖరికి పువ్వులు కూడా వాళ్లే అమ్ముతారంట. ఏ రైతుకి సంతోషంగా బ్రతకనివ్వరంట. ఏమిటి రౌడీజం అని నేను అడుగుతున్నాను. ఈ నడిపట్టు నిమ్మాడలో మేమన్నీ గమనించాం. నిమ్మాడ, పదవమణి, చినబమ్మడి, వాండ్రాడ, గట్లపాడు, తులసిపేట, చందుపేట, చిట్టయ్య వలస ఈ గ్రామాల్లో నేటికి 35 సంవత్సరాలుగా రాక్షస పరిపాలన జరుగుతుంది. ప్రజలకి హింసించి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నేను ఈ నిమ్మాడ నడి రోడ్డు నుంచి చెప్తున్నాను, మీ గ్రామాలందరూ ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బందులు జరగవని చెప్తున్నాను. నేను గడిచిన కాలంలో వైసీపీకి ఎవరైనా ఓటు వేస్తే వాళ్ళకి పథకాలు ఇవ్వవు, కేవలం సైకిల్ కు ఓటేస్తేనే మేము పథకాలు ఇస్తామని భయపెట్టారు. సరే, ఈ గ్రామాలన్నీ కూడా అలాగే మీరు భయపెట్టి రాజకీయాలు చేశారు. ఈ రోజు మాకు అధికారం ఉంది, నా చేతిలో అధికారం ఉంది. నాకు కావాలంటే సైకిల్ కు ఓటేసిన వాళ్ళందరికీ ఆపేయగలను. కానీ ఈ నిమ్మాడ నడి రోడ్డుని నేను అడుగుతున్నాను. ఈ నిమ్మాడ గ్రామంలో గాని, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గాని, బాబు మేము సైకిల్ కు ఓటేసామని మాకు పెన్షన్ రాలేదు, బాబు మేము సైకిల్ కు ఓటేసామని అమ్మఒడి ఇవ్వలేదు, బాబు మేము సైకిల్ కు ఓటేసామని మాకు ఏ పథకం కూడా రాకుండా చేశారని ఒక్కలంటే ఒక్కలు చెప్పగలరా అని అడుగుతున్నాను. ఒకవేళ తెలుగుదేశానికి ఓట్లు వేశామని మాకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పథకాలు రాలేదని ఎవరైనా చెప్పాలనుకుంటే చెయ్యట్టమని కోరుతున్నాను. ఇదే ప్రశ్న గతంలో అడిగితే 100లో 60 చేతులు లేస్తాయి. ఎందుకంటే ఆ 60 చేతులు కూడా సైకిల్ కి ఓటేయలేదని హింసించి రాసి రంపాన పెట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపించి నానా హింసలు పెట్టించేవారు. ఇప్పుడు మేము జగనన్న ఒకటే చెప్పాడు, మనం పథకాలు ఇవ్వాలనుకున్నప్పుడు కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, రంగు చూడం, రాజకీయాలు అసలే చూడం. మన ప్రభుత్వంలో పథకాలన్నీ కూడా అర్హతనే చూస్తాం. నిజమైన పేదవాడా కాదా అని చూస్తాం. ఆ పేదవాడికి తెలుపు రేషన్ కార్డు కలిగి ఉండి పేదవాడైతే ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఏ పార్టీకి ఓటేసినా నాకు ఇయ్యకపోయినా నేను ఇస్తాను అని జగన్ అన్నారు. ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన సైకిల్ కు ఓట్లేసిన వాళ్ళకి ఇమ్మని చెప్పినటువంటి మానవ మృగమని నేను తెలియజేస్తున్నాను. జగనన్న ప్రజలందరికీ సమానంగా చూడాలి అనేటటువంటి ఒక మంచి మహనీయుడు, మానవీయుడు, ఒక గొప్ప మనిషి అని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మీరొక్కటే గుర్తుంచుకోండి, ఈ నిమ్మాడలో మీరు ఒకప్పుడు రేషన్ కోసం వెళ్లాలంటే క్యూలు కాసేవారు, పెన్షన్ల కోసం వెళ్లాలంటే వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా క్యూ కట్టి ఎండల్లో నిలబడి ఇబ్బంది పడేవారు. ఆ డీలర్ అనేవాడు, మీకు పెన్షన్ మరి రాదు, మీరు ఓటేస్తేనే ఇస్తాం, లేదా రేషన్ కావాలంటే మీరు 4 రోజులు లోపొస్తే ఇస్తాం, లేకపోతే వచ్చే నెల రండి అని చెప్పేవాడు. డీలర్ అరాచకాలు చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు డీలర్ లేడు. మీ ఇంటికే వాలంటీర్ వస్తాడు. ప్రతి 50 ఏళ్లకి ఓ వాలంటీర్ వేసాం. వాలంటీరే వచ్చి మీకు రేషన్ ఇస్తాడు, వాలంటీరే వచ్చి మీకు ఎరువులు ఇస్తాడు, విత్తనాలు ఇస్తాడు, పురుగుల మందులు ఇస్తాడు, వాలంటీరే వచ్చి మీకు గిట్టుబాటు ధరలు కూడా ఇప్పిస్తాడు. ఇక నుంచి మీరు కోట బొమ్మాలి ప్రాంతాలకి, ఎంఆర్ఓ ఆఫీసులకి, ఎండీ ఆఫీసులకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడే సచివాలయ వ్యవస్థ ఉంటది, ఇక్కడే రైతు భరోసా కేంద్రం ఉంటది, ఇక్కడే వెల్నెస్ సెంటర్ ఉంటది. ఇన్నాళ్లాగా మీరు మా ధాన్యాన్ని కొనడానికి రైస్ మిల్లర్ వస్తాడో రాడో, దళారీ వస్తాడేమో, తక్కువ ధరలకు అడుగుతాడేమో అని భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీ ధాన్యాన్ని, మీరు పండించినటువంటి పంటల్ని గిట్టుబాటు ధర కొంటదని ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరందరూ కూడా మా నాయకులు ఉన్నారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నిమ్మాడకు చెందిన వాళ్ళు ఉన్నారు,
పెదబొమ్మడికి చెందిన వాళ్ళు ఉన్నారు, చిన్నబొమ్మడికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఆదినారాయణ మాట్లాడాడు. అక్కడ పెదబొమ్మడిలో మనకి మరి నాన్న తాతయ్య ఉన్నాడు, నరసింహరావు ఉన్నాడు. అలాగే గట్లపాడులో ఈ మధ్య చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళందరూ ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడ ఈసారి రిగ్గింగ్ జరగనివ్వను. రిగ్గింగే జరిగితే నేను అడ్డంగా ఉంటానని మాటిస్తున్నాను మీకు. ధైర్యంగా మీరందరూ ఓట్లు వేయండి. నిమ్మాడలో ఓట్లు వేయిస్తే మాకే 80% జగనన్నకే పడతాయని నాకు స్పష్టంగా తెలుసు. కానీ మీరు భయపడాల్సిన పని లేదని మీకు నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ అరాచకాలకి, వాళ్ళ రౌడీజంకి, వాళ్ళ గుండాయిజంకి చరమగీతం పాడే సమయం వచ్చేసింది. మీకు తెలుసో లేదో, ఇటీవల కాలంలో పేదవాళ్ల కోసం 21,000 రూపాయల జీతం కలిగిన కార్మికుల కోసం ప్రభుత్వం ఆసుపత్రులు కట్టింది. ఆ ఆసుపత్రులకి ఈఎస్ఐ ఆసుపత్రులు అంటారు. ఇతను మీ ఊరు ఈ నిమ్మాడ గ్రామ పెద్ద కార్మిక శాఖ మంత్రి అయినాడు. కార్మిక శాఖ మంత్రి అయి ఆ హాస్పిటల్లో ఏం చేశాడంటే, ఆ హాస్పిటల్ కొనవలసినటువంటి సిరంజీలు, మంచాలు, స్టెథోస్కోపులు, అన్ని వైద్యానికి సంబంధించిన ప్రతి వస్తువుని కూడా 100 రూపాయల విలువైన వస్తువుని 10 రూపాయలకి ఎవడమ్ముతాడో అని చూసి 10 రూపాయలు కొనేసి బిల్లు రాయించుకొని 90 రూపాయలు బొక్కేసినాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాదు మొత్తంగా 1,500 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు కొంటామని చెప్పి అందులో 150 కోట్లు దాచుకున్నాడు. ఆ 150 కోట్లు దాచుకున్న కారణంగా ఇటీవలే కృష్ణ జన్మస్థానానికి జైలుకెళ్ళి వచ్చాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. వాళ్ళతోనే పోటీ పడుతున్నాం. కేసులు పడ్డాం, జైలుకి వెళ్ళాం. నా మీద 18 కేసులు పెట్టారు, 7 మర్డర్ కేసులు పెట్టారు. నాకు నా భార్య కూడా జైల్లో పెట్టారు. నానా ఇబ్బందులు పెట్టారు. నా వ్యాపారాలన్నీ ఆపారు. ఆఖరికి నేను బండిలో ఆయిల్ పోసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. నేను ఈరోజు చెప్తున్నా, నేను అధికారంలో ఉన్నా, ఇన్ని అవకాశాలున్నా మేము ఎప్పుడైనా ఎక్కడైనా 1 రూపాయి లంచం తీసుకున్నామని గాని, ఎక్కడైనా అవినీతి చేశామని గాని, ఎక్కడైనా అక్రమాలు చేశామని మీరు చెప్పగలరా అని నేను అడుగుతున్నాను. అవకాశం వస్తే అధికారం అంటే ప్రజల్ని ఏడిపించడమా, ప్రజల్ని మోసం చేయడమా, ప్రజల్ని అన్యాయం చేయడమా, అభివృద్ధి లేకుండా రోడ్లన్నీ కూడా వినాశనంగా విడిచిపెట్టేయడమా, గ్రామాల్ని విస్మరించడమా, గ్రామాల్ని అభివృద్ధి చేయకుండా వాళ్ళందరికీ రాచి లంపాన పెట్టి ఇబ్బందులు పెట్టడమా? అది కాదు అభివృద్ధి అంటే. నేను చేసి చూపెడతానని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఏ చిత్తయ్య వలసకైతే రోడ్డు లేదో ఆ రోడ్డు నేను ఇస్తాను. ఏ తులసిపేటకైతే రోడ్డు మార్గం బాగులేదో ఆ రోడ్డు నేను ఏర్పాటు చేస్తాను. అలాగే ఆ తులసిపేట కాలనీ ఎక్కడైతే అధ్వానంగా ఉందో అదంతా డ్రైన్లు, రోడ్లు వేసి నేను బాగు చేస్తాను. అలాగే నిమ్మాడ కాలనీని కూడా అభివృద్ధి చేస్తాను. అలాగే నిమ్మాడ గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. పెదబొమ్మడి, చిన్నబొమ్మడి, వాండ్రాడ, గట్లపాడు ఈ గ్రామాలను ఇక్కడ కబంధ హస్తులు ఏవైతే పెట్టుకున్నారో, ఏవైతే ఇంతవరకు వాళ్ళకి హింసించారో ఆ గ్రామాల ప్రజల పక్షాన నేనున్నానని తెలియజేస్తున్నాను. ఆ గ్రామాలన్నీ నేను అభివృద్ధి చేస్తాను. జగనన్న ముఖ్యమంత్రిగా, నేను ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అవన్నీ చేస్తానని ప్రజలందరికీ ఈ నిమ్మాడ గడ్డ నుంచే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీరందరూ ధైర్యంగా ఉండి మా వద్దకు రండి. ఇలా ఎన్నిసార్లు నేను వస్తాను, మళ్లీ మళ్లీ వస్తాను, మళ్లీ కలుస్తాను. మీ ఇళ్ళన్నింటికి వస్తాను, ప్రతి ఒక్కరిని కలుస్తానని పేరు పేరున ప్రతి ఒక్క ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటూ, మీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, బాధ ఉన్నా నాతో చెప్పుకోండి. ఫోన్ చేయండి, SMS పెట్టండి. కొంతకాలం పడుతుంది మీకు ఇబ్బందులు తొలగడానికి. నాకు SMS పెట్టండి, మీ పని చేస్తాను. ఫోన్ చేయండి, మీ పని చేస్తాను. ఏ కష్టం ఉన్నా నాతో చెప్పుకోండి. నేనేం ఓట్లాడడానికి రాలా. ఈ మధ్య ఓ అమ్మ నాకు కనిపించింది. ఆవిడ అన్నారు, బాబు జగనన్న వల్ల నాకు 98,000 పడ్డది. అదే రైతు భరోసా ద్వారా 13,500 పడింది. అలాగే అమ్మఒడి ద్వారా 15,000 పడింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 పడింది. నా స్వయం శక్తి సంఘంలో అప్పు 27,000 తీరింది. ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే 97,000 అందింది. కానీ నాకు సిగ్గేస్తుంది బాబు అని చెప్పింది. ఏమమ్మా అన్న, నేను పుట్టిన నుంచి తెలుగుదేశానికే ఓటేశాను. నేను ఎవరికి ఓటేయలే. కానీ జగనన్న కూడా నేను ఓటేయలేదు. అయినా జగనన్న మా ఇంటికి ఈ 16 నెలల్లో 97,000 పంపించాడు. అన్నా, నేను తప్పు చేశాను, జగనన్న లాంటి మహానుభావుడికి ఓటేయలేకపోయాను. జగనన్న కలిస్తే నా పేరు పెట్టి
నేను బ్రతికున్నంత వరకు ఈ రోజు నుంచి చెప్తున్నాను, నేను జగనన్నకే ఓటేస్తానని చెప్పాను నా ఆవిడ. అదే విధంగా పథకాలన్నీ మేము ఇస్తాం, మీ అందరికీ హక్కును చేర్చుకుంటాను. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను ఆదుకుంటానని అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ నాతో మాట్లాడండి, మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి. ఓట్లు అంటారా, ఆ రోజు వచ్చినప్పుడు మీ మనసులో కలిగితే మీరే వేస్తారు. ఇది ఓట్ల ప్రస్తావన కాదు, అభివృద్ధి గురించే నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు చిత్తయ్య నుంచి ఈ నిర్మాణ మీద నుంచి నడుచుకొని వస్తున్నప్పుడు అందరూ కూడా, నేను చాలాసార్లు వచ్చాను, ఇలా నేను ఎప్పుడు చూడలా. అందరూ ఇది నాకు చాలు, ఈ మాత్రం గౌరవం చాలు. సాధారణంగా ఆహ్వానించినట్టు, తిలకాలు దిద్దినట్టు, హారతలు ఇచ్చినట్టుగానే నేను భావిస్తాను. మీరందరూ విన్నారు, మీరు అదే నాకు చాలని నేను తెలియజేసుకుంటూ మళ్ళీ వస్తాను. ఇక్కడి నుంచి ముందుకు నడుచుకెళ్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి, నాతో వచ్చినటువంటి 4 మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే నిమ్మాడ గ్రామవాసులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం.